खा लिया मतलब राजस्थानी में क्या बोलते हैं? रोटी खा ली। रोटी खा ली. ఇప్పుడే కుక్క కరిచింది. పుష్కర్ హోలీ ఇండియాలోనే ఫేమస్. పుష్కర్ హోలీ రాజస్థాన్. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను అస్సలకి మర్చిపోను. ఈ వీడియోలో పుష్కర్ హోలీ ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీలో నా జేబు ఖాళీ అయినా సరే సర్వైవ్ అయిన రోజులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా డీటెయిల్గా. సీ టిల్ ద ఎండ్. హోలీకి 1 డే ముందు పుష్కర్లో దిగాం. దిగిన తర్వాత రూమ్లన్నీ వెతుక్కొని మంచి ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ అలా తిరగడానికి అలా బయటికి వెళ్ళాం. Holy. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. నాకు ఆ స్ట్రీట్ హోలీ కల్చర్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్, ఆ హోలీ పుష్కర్ హోలీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ ఆ హోలీ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇండియాలో ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు. ఇండియా నుంచి, ఫారెన్ నుంచి చాలా పీపుల్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా మంది వస్తున్నారు హోలీని ఎక్స్పీరియన్స్ చేయడానికి. उधर क्या होता है? मंदिर है। मंदिर है? रसगुल्ले सब जगह है। अच्छा, देखियो। हाँ? देखियो। देख नहीं. हाँ, कौन से? हाँ, मैं इधर ही काम करता हूँ. इधर राजबाग में. होटल में? हाँ, होटल में. हाँ. आप कद आए? कदे मतलब कब आया? हाँ, 2-3 पहले. 2-3 दिन पहले. आपका नाम क्या है भाई? मेरा नाम मोहतन. नाम उत्तम. तो नाम तो सही है, अच्छा है. आपका? ऋषिकेश. ऋषिकेश. बढ़िया है. कुछ राजस्थानी वर्ड सिखा दो मेरे को. ऐसा ही आप अंदर दिया करो, वो सीख जाए. मतलब खाना खा लिया मतलब राजस्थानी में क्या बोलते हैं? रोटी खा ली. रोटी खा ली. हाँ. मैं जा रहा हूँ मतलब क्या बोलते हैं राजस्थानी में? राजस्थानी बोलता भाई घर पे जा रहा. हाँ? घर पे जा रहा. घर पर जाना. हाँ. ठीक है, मैं घर पर जा रहा हूँ. हाँ, घर पे जा रहा. आज फोटो खींच लीजिए. वीडियो दादा. हेलो. हेलो. नमस्ते. नमस्ते. आपका नाम क्या है? ये नाम पिस्सू. पिस्सू. पिस्सू क्या पढ़ रहे हैं? बोले कौन? अच्छा, बोल नहीं सकते. क्या दादू दादू करेगा ले. अच्छा, दादू दादू एक बार बोलो. दादू, दादू भैया. जी जी मम्मी यार बोल रहे हो. आप यहाँ काम करते क्या? हाँ? आप यहाँ काम करते क्या? नहीं, मकान है मकान. मुकान. अच्छा, ये लेक में पानी नहीं आता? नहीं पानी है चौमसम. हाँ, चौमसम आता है. अच्छा, चौमसम तो पूरी बार पूरी. हाँ. अच्छा, बाय. क्यूट है.
అచ్చా బుడ్డోడు మామూలేడు ఏం మాట్లాడట్లేదు చూస్తున్నాడు. ఆ జేబుల్లో డబ్బులు అయిపోయినాయి. అంతకుముందు నేను చాలా ప్లేసెస్కి తిరిగా. కాశీ వెళ్ళా, లక్నో వెళ్ళా. నా బడ్జెట్ మొత్తం 3500 అప్పుడు అంతే ఉన్నాయి. ఆ 3500తో హైదరాబాద్ నుంచి మొత్తము ట్రైన్లో మొత్తం జనరల్ ట్రైన్లో ట్రావెల్ చేసా. చాలా వరకు మనీ అయిపోయాయి. పుష్కర్లో అయితే మొత్తం నీళ్ళు అయిపోయినాయి. నా టాస్క్ ఏంటంటే వర్క్ ఎత్తుక్కోవడం. సో నేను మొత్తం తిరిగా, వర్క్ దొరికింది, వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తాను. వ్యూ మాత్రం మామూలుగా లేదు. ముందల కొండలు, మంచిగా చైర్ మీద కూర్చున్నా, చల్లగాలి, సూపర్ ఉంది. ऑफ कर देना जब इस पर पानी गिरने लगेगा. ఏనా చూడన్నా. ఠీక్ హై. స్విమ్మింగ్ పూల్ దుకేసా కానీ వాటర్ లేవు. आप चाहे तो मैं खोल के दिखा सकता हूँ. सच में कोई भी गड़बड़ नहीं है. गाड़ी को धकेलना. Let's go. गरम दाल थोड़ा गरम में बहुत अच्छा लगता है ना. सौदी में हाँ चावल बॉडी हपक के बॉडी. हाँ ठीक है. मतलब मोटी बॉडी. हाँ. ठीक है. फैट मारी डेट बॉडी. ठीक है. ठीक है. ओके. हाँ इंडिया. हाँ इंडिया दिस ओनली चपाती रोटी. स्लिम बॉडी. फैट मारी फिट बॉडी स्ट्रांग. हपक के बॉडी. मजा आ गया. बाय. వదిలేసా, జాబ్ వదిలేసి వచ్చేస్తున్నా. ఇదే నా వర్క్ ఎక్స్పీరియన్స్. అందులో తోమడం, ఇల్లు ఊడడం, బెడ్షీట్లు మడత పెట్టడం, గార్డెనింగ్ క్లీన్ చేయడం, వర్క్ బాగానే చేసా. కానీ వర్క్కి డబ్బులు ఎంత ఇస్తారో అని చెప్పట్లే. రేపు చెప్తా అంటున్నారు. అది హోటల్ అనే రీసెంట్గానే స్టార్ట్ చేశారు. ఇక్కడ వర్కర్లు ఎక్కువ లేరు. సో మాతో పాటు ఎక్కువ వర్క్ చేపిస్తున్నారు. వర్క్ మనీ ఎంత ఇస్తా అనేది వాళ్ళు ఏం చెప్పట్లే. కాసేపు రెస్ట్ కోసం బయటికి వెళ్తా అంటే వాళ్ళు వర్క్ ఉంది, వర్క్ చేయాలి, అది ఇది అంటున్నారు. సో నాకు మొత్తం వర్క్ నచ్చలే. వాళ్ళు మనీ ఎంత ఇస్తారో అనేది చెప్పట్లే. 3-4 days వర్క్ చేసా, ఇంకా బయటికి వచ్చేసా. ఓకే పర్లేదు. 3-4 days మంచిగా రకరకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నా. అంతకుముందు గురుద్వారాలో టెంపుల్లో నేను తిన్నా, కానీ ఇక్కడేమో హోటల్కి వచ్చిన తర్వాత రకరకాల ఐటమ్స్ టేస్ట్ చేసా. ఇంకా బెడ్ కూడా మంచి ఏసీ రూము. ఓకే, ఇంకా 3-4 days వర్క్ చేసా. ఫుడ్ బెడ్ దొరికింది. ఓకే, వదిలేసి నా నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేసా. ఒక ఇండియన్ గర్ల్ హగ్ ఇచ్చి థాయిలాండ్ కరెన్సీ నోట్ ఇచ్చింది. దూరంగా కనిపిస్తున్నదే ఆ కొండ. అక్కడ మొదలైన కథ ఇది. నా జీవితంలో ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. ఎంత విచిత్రం అంటే ఈ అమ్మాయి చాలా చాలా అంటే చాలా డిఫరెంట్.
ఆ కొండ పైన ఉన్న టెంపుల్ చూడ్డానికి నేను వెళ్తుండగా ఆ అమ్మాయి ఒక చిన్న పాప డాన్స్ చేస్తుంటే ఆ పాపని చూసి ఈమె కూడా డాన్స్ చేస్తుంది. అదేంటో తెలియగానే ఎవరు కనిపించినా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోతుంది. మొహమాటం లేదు, భయము లేదు, రేపు ఏమవుతుందో అసలు ఎవరేమనుకుంటారో అసలు ఏమీ లేదు. జస్ట్ ఆమెకి ఏమో అనిపిస్తే అది చేసేస్తుంది. అసలు ఎవరితో పడితే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఆమె దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ ఉంటాయా, ఇయర్ రింగ్స్ పోయే వాళ్ళకి ఇవ్వడం, డిఫరెంట్గా చేస్తుంది. దారిలో ఉన్న బొట్టు బిళ్ళలను వేరుకొని ఆ మెట్లకి బొట్టు పెట్టడం అలాంటివి చేస్తున్నది. ఇంకా ఈమె చాలా డిఫరెంట్గా ఉంది, వెరీ ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి నేను మాట్లాడడానికి వెళ్ళా. ఆమె పేరు అడిగా, ఆమె ఊరు అడిగా. ఆ సమాధానాలు కూడా వింతగా ఉన్నాయి. ఊరు అడిగితే ఎక్కడో చెప్తున్నది, ఏదో చెప్తున్నది, డిఫరెంట్. అసలు ఆ 2-3 రోజులు అసలు దిమ్మ తిరిగిపోయింది. ఆమె చెప్పే సమాధానాలు సూటిగా అస్సలు ఉండవు, అంత డిఫరెంట్గా ఉంటుంది. కొండపైన టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఎక్కడానికి మెట్లు లేదా రోప్వే ఉంటుంది. అయితే రోప్వే అది మన బడ్జెట్ కాదు, 250 రూపీస్ పర్ పర్సన్. నేను మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాను. ఆమె కూడా మెట్ల ద్వారా వస్తుంది. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మధ్యలో కోతి కనిపించింది. ఆ కోతి నేను ఫోటో తీస్తున్నా. ఆ కోతి పక్కన ఆమె ఉంది. ఆమెను ఫోటో తీస్తున్నా అనుకొని నా మీద సీరియస్ అయింది, తిట్టి పంపించింది, వెళ్ళిపోన్నది. సో నేను అసలు ఏం మాట్లాడలేకపోయినా. ఆ ఫోటో కూడా చూపించా, ఇంకా ఆమె నమ్మలేదు. వెళ్ళిపోయినా. కొండపైకి ఎక్కుతున్నా. కొండపైన ఎక్కి పైన ఎక్కడో కూర్చున్నా. సో ఆమె మెల్లగా మెట్లు ఎక్కుంటూ వస్తుంది. ఆ మెట్లు ఎక్కడ ఆపేసి పక్కనున్న కొండ ఎక్కుంటూ వస్తుంది. అసలు అది కొండ ఎక్కడానికి ఉండదు, అది జారితే కింద పడిపోతాం, ఇంకంతే, ఎక్కడానికి ఉండదు. సో అక్కడ ఎక్కుతుంది, మధ్యలో స్టక్ అయిపోయింది. నేను కేర్ఫుల్ అని అరుస్తున్నా, ఆమె హెల్ప్ చేయాలంటే కొద్దిగా వెళ్ళి హెల్ప్ చేసి ఇక కాపాడితే, ఇక నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ తాగింది. అప్పుడు కొద్దిగా కూల్ అయింది. నా దగ్గర బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక బ్యాగ్ తీసుకొని ఇక మేము ఎక్కుంటా పైన టెంపుల్కి రీచ్ అయిన తర్వాత ఆ టెంపుల్లో వింతగా చేస్తుంది. ఆ టెంపుల్ ఫ్లోర్లని క్లీన్ చేస్తున్నది. ఇంకా ఆ బొట్టు బిళ్ళలు ఏరుకున్న బొట్టు బిళ్ళలు ఆ దేవుడికి పెట్టడం కానీ నా బుక్క చుక్కకు పెట్టింది. మళ్ళీ డిఫరెంట్గా చేస్తున్నది. ఆ టెంపుల్ ఇక టైమింగ్స్ అయిపోవడానికి వస్తుంది. సో మేము ఇంకా కిందకి దిగాలి. ఆమె ఏమనుకుంది, ఈసారి పక్క రోప్వే ద్వారా దిగాలి, కానీ ఆమె దగ్గర డబ్బులు లేవు అంటుంది. నన్ను అడిగింది, మనీ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేయి వెళ్దాం అని హిందీలో మాట్లాడింది. సో నా దగ్గర మనీ ఏం లేవు. అప్పుడు నాకు నా బ్యాంక్ బ్యాలెన్స్లో ₹7 ఉన్నాయి, అవే చూపెట్టా. ఇక ఆమె ఎలా అయినా ఎక్కాలనుకుంది. ఆమె ఎంత సీరియస్ చేసిన, నా దగ్గర డబ్బులు లేవు, అయినా వెళ్ళాలి, అయినా ఆ రోప్వే నుంచి దిగాలి అని వాళ్ళని అడిగి ఆ రోప్వే వెళ్తుండగా ఆ రోప్వే అడ్డంగా నిల్చోడి మొత్తం బ్లాక్ చేసి రచ్చ చేసి ఆ 3-4 ఉన్న మేనేజర్లు వాళ్ళందరూ వచ్చి అమ్మాయిని పక్కకి తోసిన ఆమె పోకుండా అక్కడే ఉండి అసలు అది రోప్వే మొత్తం అక్కడే స్ట్రక్ చేసి ఆపేసింది. నేను అక్కడే ఉన్నా. నేను వద్దు అంటున్నా, ఆమె అంతే చేస్తున్నది, నీకు అవసరం లేదంటున్నది, అది అంటున్నది. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను తిడుతున్నారు. ఎవరి అమ్మాయి ఎందుకు తీసుకోవచ్చు, అసలు ఏంటి ఈమె అసలు ఎట్లా ఎందుకు చేస్తున్నది నన్ను తిడుతున్నారు. సో వాళ్ళంతా అమ్మాయి గోళ తట్టుకోలేక ఇక వాళ్ళు వదిలేశారు. ఇక రోప్వేలో కూర్చొని అని ఇక వదిలేశారు. మా కిందకి రోప్వే దారి వచ్చింది. నేనేమో ఆమె పోయిన తర్వాత ఇక వాళ్ళందరూ ఇక నన్ను వేసుకున్నారు. ఏంటి అమ్మాయి, అసలు ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు పట్టుకొచ్చావా ఏంటి, ఏమన్నా డ్రగ్స్ తీసుకున్నారా, అసలు ఈ అమ్మాయికి ఏమైంది అని ఇక నన్ను క్వశ్చనింగ్ చేశారు. ఇంకా నేను మొత్తం సైలెంట్, నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. నేను ఇంకా వెళ్ళిపోయా. ఇంకా కిందికి మెట్ల నుంచి వెళ్ళిపోయాం. మెట్లు దిగిన తర్వాత మళ్ళీ నాకు కనిపించగానే ఏంటి నువ్వు ఇట్లా చేసావు ఏంటి అంటే మొత్తం చిన్న స్మైల్, నవ్వుతుంది, చిలిపి నవ్వులు అని నవ్వుతుంది. ఏంట్రా బాబు అసలు ఇంత ఘోరంగా గడబిడ చేసిన తర్వాత కూడా చిన్న నవ్వుతున్నది. తర్వాత ఇక
మళ్ళీ ఇక బాయ్ చెప్పింది, బాయ్ చెప్పి వెళ్తుండగా మళ్ళీ ఇంకోసారి కనిపించింది. ఇంకోసారి ఇక నేను లోకల్లో వెళ్తుండగా అప్పుడు ఇంకోసారి కనిపించింది. కనిపించి మాట్లాడుకుందాం, అమ్మ చాయ్ తాగుతా అని చెప్పింది. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి, సో ఇక చెప్పింది. ఇక ఆమెతో మాట్లాడుతుండగా ఒక కారు వచ్చింది. ఆ కార్లో నుంచి ఒకటి దిగాడు. వాడు గుండె ఉంది, పొట్ట ఎక్కువ ఉంది, ఆ చూడడానికి డిఫరెంట్గా ఉన్నాడు. వాడు ఎవడో దిగాడు. వాడితో పాటు ఒక అమ్మాయి ఉంది, ఆమె కూడా దిగింది. వాళ్ళిద్దరూ ఈమె ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు వాళ్ళిద్దరిని ఏమన్నా పరిచయం చేసింది. అసలు వీళ్ళది ఏంటంటే వీళ్ళు పుష్కర్ హోలీ ప్లస్ మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి పుష్కర్ హోలీ వచ్చారు. ఇంకా అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్. అసలు ఆ మ్యూజిక్ నేను అసలు అలాంటి మ్యూజిక్ ఉంటుందని నాకు ఇప్పటివరకు కూడా తెలియదు. దాని పేరు సైడ్ ట్రాన్స్ మ్యూజిక్ అని. ఓన్లీ బీట్ ఫ్రీక్వెన్సీతో ఆ మ్యూజిక్ అని ఉంటుంది, డుడ్ 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 అని. అది అంతే ఉంటుంది, ఆ మ్యూజిక్ మొత్తం అంతే ఉంటుంది. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అంటారు. అసలు మ్యూజిక్ గంటలు గంటలు ఉంటుంది, ఒక రోజు మొత్తం ఉంటుంది. వాళ్ళంతే ఆ మ్యూజిక్ వింటూ డాన్స్ చేస్తూనే ఉంటారు. ఒక పాటలాగా ఒక 2-3 సాంగ్ లాగా ఉండదు, ఒకటే రిథమ్తో ఒకటే డిఫరెంట్ చేంజ్ అవుతూ ఏదో ఆ మ్యూజిక్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళందరూ ఆ మ్యూజిక్ వినడానికి వచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది, అసలు నాకు కూడా ఇంకా క్లారిటీ లేదు, ఏంటి వీళ్ళు ఈ మ్యూజిక్ వింటారు, అసలు ఏంటి ఇది అని. అంటే నాకు ఇంకా ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. సో చూడాలి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ మ్యూజిక్. సో మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చారు. ఇంకా అయిపోయింది, హోలీ అయిపోయింది. అగ్గిచ్చి వెళ్తున్నప్పుడు థాయిలాండ్ కరెన్సీ నోట్ నాకు ఇచ్చింది. ఒక నిమిషం నేను తెచ్చి చూపిస్తా. కనిపిస్తుంది కదా, ఇదే థాయిలాండ్ కరెన్సీ నోట్స్. ఈ థాయిలాండ్ కరెన్సీ నోటే అమ్మ ఇచ్చింది. ఇచ్చి ఇది ఎక్కడ వాడకు, ఇది మెమొరబుల్ అని చెప్పి హగ్గిచ్చి ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను లోకల్లో తిరగడం మొదలుపెట్టా. డెజర్ట్ క్యాంపింగ్. గుడ్ నైట్. ఇప్పుడే కుక్క గరిచింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చా. ఇలా బ్యాగ్ వేసుకొని రోడ్డు మీద ఇట్లా వెళ్తుంటే సడన్గా వచ్చి కరిసి వెళ్ళిపోయింది. దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చా, ట్రీట్మెంట్ తీసుకోవాలి. నైట్ డెజర్ట్లో టెంట్ వేసుకొని పడుకొని రేపు మార్నింగ్ రిషికేష్ దగ్గర లిఫ్ట్ అడుక్కొని వెళ్ళిపోదాం అనుకున్నా. ఈలోపు తెల్లారితే బ్యాగ్ సర్దుకొని వెళ్తుండగా వెనకాల కుక్క వచ్చి కరిచింది. చేంజ్ అయిపోయింది, ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. కొత్త ఎక్స్పీరియన్స్ అయింది. కరిచింది కానీ కుక్క, దానివల్ల అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. నేను తినడానికి గురుద్వారాకి వెళ్ళిన తర్వాత తింటున్నప్పుడు పక్కన సిక్ బాబా కూర్చున్నాడు. నేను ఆయనతో ఇంటరాక్ట్ అయ్యా. ఆయన నన్ను కలిపేసుకున్నాడు. ఎలా అంటే నాతో ఆయుధ పూజ చేయించాడు. ఒక ఆయుధాన్ని తయారు చేయించాడు ఆ బాబా. ఆ ఆయుధానికి నాతో పూజ చేయించాడు, నా పేరు మీద పూజ చేయించాడు. వేరే ఎక్స్పీరియన్స్ అసలు అది. ఇంకా కొన్ని రోజులు పుష్కర్లో ఆ బాబాతో తిరిగా. होशियार मित्रों, आप सबका सविनय स्वागत। वाहिगुरु दा खालसा, वाहिगुरु दी फतेह। अभी हम पुष्कर की पावन धरती पे। पंडित जी आपका नाम बताइए। मेरा नाम पवन कुमार शर्मा। तेरा नाम बता। मेरा नाम ऋषिकेश। हाँ, तो अभी आदिशक्ति माता भवानी का स्नानम समर्पयामि। माता का मंदिर है वहाँ। अच्छा, हमारी फोटो डाल दी किसी ने फेसबुक पे कल। अरे टप ये होली का ग्रहण के दिन का नोट वाले बाबा। हाथ से कर दो इसको, हाथ से।
బ్రహ్మ టెంపుల్ పుష్కర్లో తప్ప అసలు వరల్డ్లో ఎక్కడ లేదు. Rent, but so much expensive. Yes, only for people who have money. We do also. But mostly I prefer cold. Yeah, mostly I prefer cold. So I want to go north places. Yeah. I didn't saw the snow Okay. till now. So I have a dream to play in snow. Okay. That's right. Beautiful snow. When I started from Italy, it was a minor 40. టాస్క్ ఏంటంటే టికెట్ లేకుండా ట్రైన్లో ట్రావెల్ చేయాలి. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి టికెట్ లేకుండా జనరల్ ట్రైన్లో ట్రావెల్ చేయాలి. సో నేను 2-3 టైమ్స్ నేను టికెట్ లేకుండా ట్రావెల్ చేశా. టీసీకి ఎప్పుడు దొరకలే. ఈసారి లీగలీ ఇల్లీగల్గా ట్రావెల్ చేయబోతున్నా. వినడానికి డిఫరెంట్ ఉందిగా. లీగలీ ఇల్లీగల్గా ఏంటని చెప్దాం. లీగలీ ఏంటంటే సాధువు వాళ్ళకి, వీళ్ళకి సిక్ సాధువు వాళ్ళు ఉంటారు. సాధువు వాళ్ళకి వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు. వాళ్ళు సాధువులాగా కనిపిస్తే చాలు వెళ్ళిపోవచ్చు. సో అదే కాన్సెప్ట్. నా పక్కన సిక్ బాబా ఉండేగా, అతను నాకు చెప్పాడు, నువ్వు సాధువులాగా చేంజ్ అవ్వు, వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. ఓడియమ్మ, నేను సాధువులాగా చేంజ్ అవ్వడం ఏంటని నేను షాక్ అయిపోయినా. నా దగ్గర మనీ లేవు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి అతను చిన్న ఒక సిక్ రూపంలో వేషం వేస్తా, అట్లా చేస్తా. వాళ్ళు టీసీ ఎవరైనా వస్తే నేను కొన్ని రోజుల తర్వాత సాధులాగా మారిపోతున్నా అని చెప్పమని చెప్పాడు. ఇక నన్ను ఇంకా చేంజ్ చేశాడు. మొత్తం టవల్తో ఇట్లా కట్టే సిక్ లాగా చేసేసి చేంజ్ చేశాడు. నేను చాలా దూరం వరకు ట్రావెల్ చేశాను, ఫ్రీగా ట్రావెల్ చేశాను. एकदम असं आगे काट मार के हाँ इसको घुमा दे पीछे हाँ ये आगे सर देगा यहाँ से एक छुपा गया ये तेरे वाला ज़्यादा कम ना बड़े है ना कम है हल्का बात है शो वाला नहीं రాజస్థాన్లో బోర్డర్లో దిగేసి మా హెల్త్ చెక్ చేయించుకోవడానికి లిఫ్ట్ అడుక్కొని మరీ వెళ్ళాం. सेवा के चक्कर में आ रहा तो इसके आगे जो कांटा लगा हुआ है किस चीज का है? यात्रा में निकले थे क्या? हाँ, कहाँ से कहाँ? तेलंगाना से पूरा ऑल इंडिया. इंडिया से बाहर भी? हाँ, इंडिया से बाहर भी या इंडिया इंडिया हाँ, इंडिया से बाहर भी जा सकते हैं। पुष्कर जाके पुष्कर होली है ना, आप कहाँ जाओगे? अभी
ऋषिकेश हम जाते हो ना मंदिर वंदिर यही सब घूमते हैं। पूरा घूमता हूँ. हाँ, स्कूल में भी पेंटिंग करते हैं आप? हाँ स्कूल में भी। अच्छा, बढ़िया. हाँ ये पूरा ड्रॉप ये रही हाँ है ना, हाँ. ये सेंट्रो का काम करो ना ये डोरेमोन आ गया। ఫ్యూచర్లో ఇలాంటి ట్రావెల్ స్టోరీస్ ఇంకా నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తూనే ఉంటా. మీకు ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, రియల్గా ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఎక్స్పీరియన్సెస్ మీకు షేర్ చేస్తూనే ఉంటా యూట్యూబ్లో. సబ్స్క్రైబ్ చేయండి. ట్రావెలింగ్ ఈజ్ వండర్ఫుల్ థెరపీ. ఎస్, బాయ్.